హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్. ఈ క్లాస్లో మనము సైన్స్ మెథడాలజీకి సంబంధించి స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్, విజ్ఞాన శాస్త్ర నిర్మాణము అనేటువంటి టాపిక్ని నేర్చుకుందాము. టాపిక్లోకి వెళ్ళే ముందు నేను పరిచయం చెప్తాను చూడండి. దీనికి సంబంధించి ఈరోజు మనము న్యూటన్ గమన నియమాలు, న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ అనేటువంటి సూత్రాలు నేర్చుకుంటున్నాం. అందులో మూడోది ఉంది ఏంటి, ప్రతిచర్య అనేది ఉంటుంది, ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఏ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ అనేదాన్ని మనం నేర్చుకుంటున్నాం. దీన్ని ఉపయోగించి మనము రాకెట్ అనేదాన్ని ప్రయోగిస్తున్నాం సక్సెస్ఫుల్గా, అంతే కదా. ఈరోజు ఒక శాటిలైట్ మనం ప్రయోగిస్తున్నాము అంటే దాని వెనక ఉన్నది న్యూటన్ మూడవ సూత్రము. ఇక్కడ విజ్ఞాన శాస్త్రము, సైన్స్ ఏదైతే ఉందో ఈ సైన్స్లో మనం కొంత జ్ఞానాన్ని కలిగి ఉన్నాం. ఏంటి, ఒక రాకెట్ని మనము చక్కగా పైకి పంపించి మనకు అనుకూలమైనటువంటి ఆ శాటిలైట్ని భూకక్షలోకి ప్రవేశపెట్టగలుగుతున్నాము. ఇది మనకు ఉన్నటువంటి జ్ఞానం, మన నాలెడ్జ్ అనమాట. ఈ నాలెడ్జ్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము, న్యూటన్ గారు ఇచ్చినటువంటి ఆ సూత్రం ఆధారంగా తీసుకున్నాం. ఓకేనా. ఈ నాలెడ్జ్ సూత్రం నుంచి వచ్చింది. ఆ సూత్రాన్ని ఫ్రేమ్ చేయడానికి న్యూటన్ గారు ఎంతో కష్టపడి ఉంటారు. ఆయన ఎంతో వర్కౌట్ చేసింటారు, ఆయన ప్రయోగాలు చేసింటారు, వర్గీకరణలు అనేవి చేసింటారు, ఎన్నో ఊహలు చేసింటారు. వీటన్నిటి చేసిన తర్వాత ఆయన ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వచ్చి ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనే ఒక జ్ఞానాన్ని మనకు అందించి పెట్టారనమాట. అంటే సైన్స్లో ఎప్పుడు కూడా రెండు భాగాలు ఉంటాయి. ఒకటి జ్ఞాన భాగము, రెండవది ఆ జ్ఞానాన్ని మనం పొందడానికి మనం పడినటువంటి కష్టం అన్నమాట. అది చూడండి, జ్ఞానాన్ని మనం పొందడానికి మనం చేసినటువంటి పనులు. విజ్ఞాన శాస్త్రము అనగానే మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి, రెండు భాగాలు ఉంటాయి. ఒకటి జ్ఞాన భాగము, రెండవది ఆ జ్ఞానాన్ని మనం ఈరోజు కలిగి ఉండడానికి అంతకుముందు మనం చేసినటువంటి పనులు. అర్థమైంది కదా. ఇప్పుడు మనము టెక్నికల్ టర్మ్స్లో మాట్లాడుకుందాం. ఇది కాన్సెప్ట్. టెక్నికల్ టర్మ్స్లో మనం మాట్లాడుకుంటే ఈ జ్ఞాన భాగం ఏదైతే ఉందో దీన్ని టెక్నికల్గా సబ్స్టాన్సివ్ పార్ట్ అంటారు. ఏమంటారు? సబ్స్టాన్సివ్ పార్ట్. తెలుగులో ద్రవ్యాత్మక లేదా విషయాత్మక విభాగము లేదా ఉత్పత్తి విభాగము అని కూడా అంటారు. చూడండి, విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో మొదటి భాగాన్ని జ్ఞానం అని చెప్పుకున్నాం కదా, దాన్ని 3 రకాల పేర్లతో పిలుస్తారు. ఉత్పత్తి విభాగం అన్నా అదే, ద్రవ్యాత్మక విభాగం అన్నా అదే, విషయాత్మక విభాగం అన్నా అదే. ఇంగ్లీష్లో అయితే సబ్స్టాన్సివ్ పార్ట్ అంటారు. నెక్స్ట్, ఈ జ్ఞానాన్ని పొందడానికి మనం కొన్ని పనులు చేసింటాం. ఆ పనుల్ని మనము ప్రక్రియలు అంటాము. దాన్ని ఇంగ్లీష్లో సింటాక్టిక్ పార్ట్ అంటాము. తెలుగులో ప్రక్రియాత్మక విభాగము లేదా సంశ్లేషణాత్మక విభాగము అంటాము. వన్స్ మనం ఆ పేర్లు గుర్తుపెట్టుకున్న తర్వాత ఈ సబ్స్టాంటివ్ పార్ట్లో ఏమున్నాయి, అలాగే సింటాక్టిక్ పార్ట్లో ఏమున్నాయి అనేది నేర్చుకుందాం. ఇక్కడ ఒకసారి గమనించండి, జ్ఞాన విభాగం ఏదైతే ఉందో ఈ జ్ఞాన విభాగంలో మనకు 7 అంశాలు ఉన్నాయన్నమాట. ఫ్యాక్ట్స్ అంటే యథార్థాలు, కాన్సెప్ట్స్ అంటే భావనలు, జనరలైజేషన్స్ అంటే సాధారణీకరణాలు, థియరీస్ అంటే సిద్ధాంతాలు, లాస్ అంటే నియమాలు, ప్రిన్సిపల్స్ అంటే సూత్రాలు, హైపోథసిస్ అంటే ప్రకల్పనలు. మొత్తం మీద మనకు ఉత్పత్తి విభాగంలో లేదా జ్ఞాన విభాగంలో లేదా ద్రవ్యాత్మక విభాగంలో ఎన్ని అంశాలు ఉంటాయంటే 7 అంశాలు ఉంటాయి. ఎగ్జామ్లో మనకు ఖచ్చితంగా అడుగుతాడు, ఈ క్రింది వానిలో జ్ఞాన విభాగంలో లేని అంశం ఏంటి, ఉత్పత్తి విభాగంలో లేని అంశం ఏంటి, విషయాత్మక విభాగంలో లేని అంశం ఏంటి, ద్రవ్యాత్మక విభాగంలో లేని అంశం ఏంటి అని అడుగుతాడు. కాబట్టి ఈ 7 మీకు గుర్తుండాలన్నమాట. ఈ 7 మీకు గుర్తుంటే ప్రక్రియా విభాగంలో ఏమున్నాయో మీరు గుర్తుపెట్టుకోని అవసరం లేదు, బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి కానివి రెండో విభాగంలోకి వెళ్ళిపోతాయి. ఒకసారి అక్కడ ఏమున్నాయో కూడా చూద్దాం. ప్రక్రియా విభాగంలో ఏమేమి ఉన్నాయంటే అబ్జర్వేషన్స్ ఉంటాయి, ఎక్స్ప్లోరేషన్స్ అంటే వెతకడం, అన్వేషణ అనేది ఉంటుంది, పద్ధతులు ఉంటాయి, క్లాసిఫికేషన్ వర్గీకరణ ఉంటుంది, అలాగే ప్రయోగాలు అనుమతి చేయడం అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు మనము ఒక్కొక్క దాని గురించి నీట్గా డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఫస్ట్ చూడండి, ద్రవ్యాత్మక విభాగము. ఈ ద్రవ్యాత్మక విభాగంలో ఫస్ట్ది యథార్థాలు.
యథార్థాలు అంటే ఏంటంటే ఒక విషయానికి సంబంధించి ప్రత్యక్షంగా పరిశీలించదగినది. ఇలా మనకు ఎగ్జామ్లో ఈ స్టేట్మెంట్ ఇస్తాడు. ఒక విషయానికి సంబంధించి ప్రత్యక్షంగా పరిశీలించదగినది అని ఆప్షన్లు ఇస్తాడు అనమాట. భావన, సాధారణీకరణము, యథార్థము, ప్రకల్పన ఇలా ఇస్తాడు. అప్పుడు మీరు ఆన్సర్ ఏం పెట్టాలి? యథార్థము అని పెట్టాలి. ఒక విషయానికి సంబంధించి ప్రత్యక్షంగా పరిశీలించదగినది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడికి సంబంధించి మనము ప్రత్యక్షంగా పరిశీలించదగినది యథార్థం అవుతుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది ఒక యథార్థం అనమాట. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. యథార్థాలు ఎప్పటికీ మారవు. అర్థమైంది కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీకు అర్థమైంటుంది. తర్వాత ఇంకా 2 ఎగ్జాంపుల్స్ చూడండి, టెక్నికల్ ఎగ్జాంపుల్స్. చింతపండు రుచికి పుల్లగా ఉంటుంది. చింతపండు రసం ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ టార్టారిక్ యాసిడ్ ఉంటుంది. చింతపండులో టార్టారిక్ ఆమ్లము అనేటువంటి ఒక ఆమ్లం ఉండడం వల్ల అది మనకు పుల్లగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది మారుతుందా? ఎప్పటికీ మారదు. ఎంతమంది ఎన్నిసార్లు పరీక్షించినా ఇది మారదనమాట. యథార్థం అనేది మారదు. తర్వాత HCl + NaOH గివ్స్ రైజ్ టు NaCl + H2O. ఇదేంటంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము. చూడండి, హైడ్రోక్లోరిక్ ఆమ్లము. అలాగే సోడియం హైడ్రాక్సైడ్, ఇది ఒక బేస్ అనమాట, క్షారము. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అలాగే సోడియం హైడ్రాక్సైడ్ కలిసిన తర్వాత ఉప్పు అనేది ఏర్పడింది. ఉప్పు, సాల్ట్. దాంతోపాటు నీరు ఏర్పడింది. ఇది ఒక ఫ్యాక్ట్ అనమాట. ఎప్పుడైనా ఎవరైనా ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చేది ఉప్పు మరియు నీరే. కాబట్టి దీన్ని కూడా యథార్థము అంటారు. యథార్థం ఎప్పటికీ మారదు. అర్థమైంది కదా? జేబీ కొనాంట్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త యథార్థాలకు 2 లక్షణాలు ఉంటాయని చెప్పాడు. ఎవరు చెప్పారు? జేబీ కొనాంట్ అనేటువంటి శాస్త్రవేత్త. ఆ 2 లక్షణాలు ఏంటంటే, యథార్థం ఎప్పుడూ పరిశీలించదగినవిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది ఒక యథార్థం అని చెప్పుకున్నాం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఇది ఒక యథార్థం అని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా పరిశీలించడానికి వీలుగా ఉంటాయి అన్నమాట. అలాగే ఎన్నిసార్లైనా మనము దీన్ని నిరూపించవచ్చు. ఈ 2 క్వాలిటీసు ఫ్యాక్ట్స్కి ఉంటాయి, యథార్థాలకు ఉంటాయి అని మనకు జేబీ కొనాంట్ అనే విజ్ఞాన శాస్త్రవేత్త చెప్పారు. దట్స్ అబౌట్ ఫ్యాక్ట్స్. రెండోది చూడండి, భావనలు. భావనలు ఏమంటారు? కాన్సెప్ట్ అంటారు. కాన్సెప్ట్కి సంబంధించి ఏ వివరణ ఉందో చూద్దాం. ఒక అంశానికి సంబంధించి సాధారణ వివరణను భావన అంటారు. ఇది కూడా ఇలాగే తీసి అడుగుతాడు. ఒక అంశానికి సంబంధించి సాధారణ వివరణను ఏమంటారు అని అడుగుతాడు. భావన, కాన్సెప్ట్ అంటారు. ఇది ఒక డెఫినేషన్. రెండోది వచ్చేసి జేడి నోవక్, కొత్త శాస్త్రవేత్త పేరు వచ్చింది చూడండి. జేడి నోవక్ ప్రకారము ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యీకరణాలే భావనలు. ఇది డైరెక్ట్గా మనము నేర్చుకోవాలి. ఇది ఒక నిర్వచనం, డెఫినేషన్ అనమాట. ఈ డెఫినేషన్ ఇచ్చి దీన్ని ఎవరు చెప్పారు నాన్న అడుగుతాడు. లేదంటే ఇంకోలా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. చూడండి, ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యీకరణాలే డాష్ అని అడుగుతాడు. యథార్థాలు, సాధారణీకరణాలు, భావనలు, ప్రకల్పనలు ఇలా అడుగుతాడు. మీ ఆన్సర్ ఏమవుతుంది? కాన్సెప్ట్ అవుతుంది, భావనలు. ఇది టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో భావన అంటే ఏంటి అని మనం మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు పక్షి అనేది ఒక భావన. ఇప్పుడు చిలుక అనేది ఒక పక్షి, పావురము అనేది ఒక పక్షి. వీటిల్లో ఒక కామన్ క్వాలిటీస్ ఉంటాయి. ఏంటది? రెక్కలు ఉండి ఎగరగలుగుతూ ఉంటాయి. నక్షత్రం అనగానే కొన్ని కామన్ క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి కామన్ క్వాలిటీస్ ఉన్న దాన్ని అంతా కలిపి ఒక భావన అంటారు. నక్షత్రం అనేది ఒక భావన, గ్రహము అనేది ఒక భావన. గ్రహాలన్నిటికీ కూడా కొన్ని కామన్ క్వాలిటీస్ ఉంటాయి. అందుకే ఇక్కడ ఏమన్నాడు? సాధారణ వివరణను భావన అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా? నెక్స్ట్, భావనలు ఏర్పడు క్రమము. ఇది కూడా మనకు మెథడాలజీ బుక్లో ఇచ్చాడు, మనం నేర్చుకోవాలి. భావన ఎలా ఏర్పడుతుంది విద్యార్థి కంటే, ఇందులో 4 స్టెప్స్ ఉంటాయని చెప్తున్నాడు. ఉద్దీపన, సంవేదన, ప్రత్యక్షం, భావనోద్భవము. స్టిమ్యులస్, సెన్సేషన్, పర్సెప్షన్, కాన్సెప్ట్ ఫార్మేషన్. దీని మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ నువ్వు పక్షి అనేటువంటి ఒక భావనని విద్యార్థికి కలిగించాలి యాజ్ ఎ టీచర్గా అనుకుందాం. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఎగురుతున్నటువంటి ఒక చిలకని చూపిస్తావు, వీడియో కానీ లేదంటే లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తావు అనమాట. దాన్ని ఏమంటామంటే స్టిమ్యులస్ అంటారు. దాన్ని ఏమంటారు? నువ్వు అలా చూపించడాన్ని స్టిమ్యులస్ అంటారు. వన్స్ నువ్వు అలా చూపించిన తర్వాత పిల్లవాడు తన కళ్ళతో చూస్తాడు, అలాగే చెవులతో చిలుక ఎగురుకుంటూ వెళ్ళడం దాన్ని వింటాడనమాట. చిలుక చేసే శబ్దాలని వింటాడు. వినడం, చూడడం, ఈ 2 కూడా తన జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకు చేరుతాయి. దాన్నే సంవేదన అంటారు, సెన్సేషన్.
అలా అయిన తర్వాత మెదడు దాన్ని అనలైజ్ చేసుకుంటుంది, దాన్ని అనుభవించగలుగుతుంది. చిలుక ఎగరడము, చిలుక శబ్దాలని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతుంది. దాన్నే ప్రత్యక్షము అంటాము. అప్పుడు మైండ్లో ఓహో పక్షి అంటే రెక్కలు ఉంటాయి, ఎగురుతా ఆకాశంలో వెళ్తుంది అని విద్యార్థి పక్షికి సంబంధించిన భావనని క్రియేట్ చేసుకుంటాడు తన బ్రెయిన్లో. ఇది భావనలు ఏర్పడేటువంటి క్రమం అనమాట. ఇది ఇంతవరకు అడగలేదు కానీ ఫ్యూచర్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మూడోది చూద్దాం. మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నామంటే విజ్ఞాన శాస్త్రంలో 2 భాగాలు ఉంటాయి స్ట్రక్చర్లో. ఒకటి జ్ఞానము, రెండవది జ్ఞానాన్ని పొందడానికి చేసే ప్రక్రియలు. జ్ఞాన విభాగంలో ఏమేమి ఉంటాయి అని మాట్లాడుకుంటున్నాం. యథార్థాలు చూసాము, భావనలు చూసాము. ఇప్పుడు సాధారణీకరణాలు అంటే జనరలైజేషన్. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, చింతపండు రసం పుల్లగా ఉంటుంది ఎందుకంటే టార్టారిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి. ఇది ఒక ఫ్యాక్ట్ అనమాట. ఇది ఒక ఫ్యాక్ట్. తర్వాత నిమ్మరసం పుల్లగా ఉంటుంది ఎందుకు? సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. నిమ్మరసంలో ఏముంటుంది? సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. అంటే యాసిడ్ ఎక్కడ ఉన్నా అది పుల్లగా ఉంటుంది అనేటువంటి ఒక విషయం మనకు అర్థమవుతుంది చూడండి. దాన్ని బట్టి మనం ఏం చెప్తామంటే యాసిడ్లు ఎప్పుడూ కూడా పుల్లగా ఉంటాయి, ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయని జనరలైజేషన్ చేస్తున్నాం అనమాట. ఇలా ఒక ఎగ్జాంపుల్కి చెప్తే దాన్ని యథార్థము అంటారు. కామన్ ఎగ్జాంపుల్స్ అన్నీ కలిపి ఒక జనరలైజేషన్ చేస్తే దాన్నే సాధారణీకరణము అంటారు. ఇప్పుడు రెండింటికి తేడా అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి మరొక ఎగ్జాంపుల్. ఇనుము వేడి చేస్తే వ్యాకోచిస్తుంది అన్నాడు అనుకో. అంటే ఇనుము వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, పెద్దదవుతుంది, అది యథార్థమవుతుంది. అల్యూమినియం వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, అది కూడా యథార్థమవుతుంది. అలా కాకుండా లోహాలన్నీ అంటే జనరలైజేషన్ చేస్తున్నాం. లోహాలన్నీ వేడి చేస్తే వ్యాకోచిస్తాయి, అదే సాధారణీకరణము. అర్థమైంది కదా. ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ చూడండి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, హైడ్రోక్లోరిక్ ఆమ్లము సోడియం హైడ్రాక్సైడ్ కలిస్తే ఉప్పు, నీరు ఏర్పడతాయి. తర్వాత ఏం చేస్తావు? మరొక ఆమ్లము మరొక క్షారం తీసుకుంటావు, అప్పుడు కూడా ఒక ఉప్పు, నీరు అనేది ఏర్పడుతుంది. మళ్ళీ వేరొక ఆమ్లము వేరొక క్షారం తీసుకుంటావు, అప్పుడు కూడా ఉప్పు, నీరు ఏర్పడుతుంది. అంటే ఒక్కొక్కటిగా చెప్తే అది ఫ్యాక్ట్ అవుతుంది. అన్నీ కలిపి చెప్తే దాన్ని జనరలైజేషన్ అవుతుంది. దీనికి సంబంధించి జనరలైజేషన్ ఏమవుతుంది? ఎప్పుడైనా కానీ ఒక ఆమ్లము ఒక క్షారము, ఒక యాసిడ్ ఒక బేస్ కలిస్తే ఆల్వేస్ ద ప్రోడక్ట్స్ విల్ బి సాల్ట్ అండ్ వాటర్. లవణము మరియు నీరు మాత్రమే ఏర్పడతాయి. దీన్నే జనరలైజేషన్ అంటాం. అర్థమైంది కదా. యథార్థానికి సాధారణీకరణానికి మీకు తేడా అర్థమై ఉండాలి ఇప్పటికీ. నెక్స్ట్ 4వది చూద్దామా. 4వది ఏంటంటే సిద్ధాంతాలు, థియరీస్. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు ఎందుకు అలా జరుగుతున్నాయి అని శాస్త్రవేత్తలు ఆలోచించి తమ ఐడియాలని వ్యక్తం చేస్తారు, తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తారనమాట. వాటినే సిద్ధాంతాలు అంటారు. ఉదాహరణకి విస్ఫోటన సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ థియరీ అంటాం. అంటే ఈ విశ్వం ఎలా పుట్టిందో శాస్త్రవేత్తలు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. అందులో ఫేమస్ సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో విస్ఫోటన సిద్ధాంతం మనకందరికీ తెలుసు. తర్వాత సూర్యుడి నుంచి సౌర కుటుంబం ఎలా ఏర్పడింది, గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి అనే దానికి నిహారిక పరికల్పన సిద్ధాంతం. ఇలా ఏర్పడి ఉండొచ్చు భూమి, చంద్రుడు, అలాగే మనం మిగిలిన గ్రహాలన్నీ కూడా ఈ విధంగా ఏర్పడ్డాయి అని ఈ సిద్ధాంతం చెప్తుంది. తర్వాత భూకేంద్రక సిద్ధాంతం టాలమీ చెప్పాడు. ఈ విశ్వం మొత్తానికి కూడా భూమి కేంద్ర స్థానంలో ఉంటుంది అని చెప్పాడు. తర్వాత విశ్వ గురుత్వ సిద్ధాంతము, గ్రావిటేషనల్ థియరీ అంటాం. అంటే విశ్వంలో ఉన్నటువంటి ఏ 2 వస్తువుల మధ్యన ఆకర్షణ అనేది ఉంటుంది అని న్యూటన్ విశ్వ గురుత్వ సిద్ధాంతాన్ని చెప్పాడు. ఈ విధంగా సిద్ధాంతాలు అంటే ఏంటంటే మన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలు అవి అలాగే ఎందుకు జరిగి ఉంటాయి అనే దాని గురించి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ఐడియాలనే సిద్ధాంతాలు అంటారు. సిద్ధాంతాల గురించి మనం నేర్చుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే నిజం అవ్వచ్చు, నిజం అవ్వకపోవచ్చు, నిరూపించబడచ్చు, నిరూపించబడలేకపోవచ్చు. ఇది సిద్ధాంతానికి సంబంధించి మెయిన్ క్వాలిటీ. అంటే సిద్ధాంతం ఉందంటే ఖచ్చితంగా అది నిజమని నువ్వు చెప్పలేవు అనమాట. ఇప్పుడు విస్ఫోటన సిద్ధాంతం అన్నాడు కదా, విశ్వం అనేది మహాప్రేలుడు వల్ల, గొప్ప ప్రేలుడు వల్ల సంభవించింది అని చెప్తాడు విస్ఫోటన సిద్ధాంతంలో, బిగ్ బ్యాంగ్ థియరీలో. మరి అది నిజమేనా? కన్ఫర్మ్ చేయగలమా? దాన్ని కన్ఫర్మ్ చేయలేము. అలా అనమాట. నెక్స్ట్ 5వది చూద్దామా. 5వది సూత్రాలు. 5వది ఏంటి? సూత్రాలు. సూత్రం అంటే ఏంటంటే అనేక సందర్భాల్లో పరిశీలించబడి కన్ఫర్మ్, రూఢి అయినటువంటి సిద్ధాంతాలనే సూత్రాలు అంటారు. చాలా ఇంపార్టెంట్. ఇలాగే అడుగుతాడు ఎగ్జామ్లో. అనేక సందర్భాల్లో పరిశీలించబడి రూఢి అయిన సిద్ధాంతాలని ఏమంటారు? సూత్రాలు అంటారు.
మరి ఏంటి సార్ ఇది అంటే, ఇప్పుడు ఇందాక చెప్పాను నేను విశ్వగురుత్వ సిద్ధాంతము. న్యూటన్ చెప్పాడు కదా, విశ్వంలోని ఏ 2 వస్తువుల మధ్యన కూడా ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది. దీన్నే గ్రావిటేషనల్ థియరీ అంటాం. ఆయన థియరీ చెప్పాడు. ఈ థియరీని చాలాసార్లు పరీక్షించాడు. తర్వాత వచ్చిన శాస్త్రవేత్తలు కూడా పరిశీలించారు. దాన్ని కన్ఫర్మ్ చేశారనమాట. కన్ఫర్మ్ చేసి ఇది నిజమే, విశ్వంలో ఉన్నటువంటి ఏ 2 వస్తువుల మధ్యన ఆకర్షణ ఉంటుంది. అది ఆ 2 వస్తువుల యొక్క మాసెస్ అంటే ద్రవ్యరాశి లబ్ధానికి అనులోమానుపాతంలో, ఆ రెండిటి మధ్య ఉన్నటువంటి దూరానికి విలోమానుపాతంలో ఉంటుంది. F=g(m1m2/r²) అని కన్ఫర్మ్ చేశారనమాట. ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇది అర్థమైందా? ఇలా ప్రూవ్ అయిందాన్ని సూత్రం అంటారు. ఓకే, మరొక పాయింట్ కూడా ఉంది. సూత్రం అంటే ఏంటంటే ఇది వివిధ రాశుల మధ్య సంబంధాన్ని కూడా తెలుపుతుంది. ఇప్పుడు చూడండి, ఎఫ్కి, జీకి, m1m2r²కి ఈ సూత్రం అనేది సంబంధాన్ని తెలిపిందనమాట. ఇలా సూత్రానికి సంబంధించి మనకు వివరించాడు. నెక్స్ట్ 6వది నియమాలు. నియమాలు అంటే ఏంటంటే నియమిత అని చూడండి. నియమాల్లో నియమిత అంటే లిమిటెడ్ సర్కమ్స్టాన్సెస్లో మాత్రమే, నియమిత పరిస్థితుల్లో మాత్రమే ఏదైనా ఒక విషయం యథార్థంగా ఉంటే అప్పుడు దాన్ని నియమము అంటారు. సూత్రం వేరు, నియమం వేరు. సూత్రం అంటే ఆల్వేస్ ప్రూవ్డ్ అనమాట. నియమం అంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే అది రైట్ అవుతుంది, అన్ని సందర్భాల్లో రైట్ అవ్వదు. ఎగ్జాంపుల్ బెర్నౌలీ నియమము, ఓం నియమము. ఇలా నియమము ఉండేవన్నీ కూడా అన్ని సందర్భాల్లో నిజం కావు, కొన్ని సందర్భాల్లో మాత్రమే. ఇప్పుడు మనకు ఓం నియమం మనకు అందరికీ తెలుసు, V=IR. కానీ ఇది ఆల్వేస్ రైట్ కాదు. ఇది ఎప్పుడు అప్లై కాదు. ఎప్పుడు అప్లై అవుతుందంటే అట్ కాన్స్టాంట్ టెంపరేచర్, వెన్ T ఈజ్ కాన్స్టాంట్, స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే వోల్టేజ్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్, వోల్టేజ్ కరెంట్ ఇంటూ నిరోధము, రెసిస్టెన్స్. నెక్స్ట్ 7వది ప్రకల్పనలు. ప్రకల్పనలు అంటే ఏంటంటే వాస్తవాన్ని తెలుసుకోవడానికి మనం చేసేటువంటి ఊహలనే ప్రకల్పనలు అంటాం. ఉదాహరణకు నువ్వు డిఎస్సిలో జాబ్ తెచ్చుకోలేకపోయావు, దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని నువ్వు కొన్ని ప్రకల్పనలు చేస్తావు అనమాట. 1 ఇంగ్లీష్ వదిలేశాను, 2 మ్యాథ్స్ సరిగా ప్రిపేర్ అవ్వలేదు, 3 నాకు ఎగ్జామ్లో టెన్షన్ వచ్చేసింది, 4 అసలు నేను సరిగా ప్రిపేర్ అవ్వలేదు, 5 సరైన గైడెన్స్ లేదు. ఇలా కొన్ని ప్రకల్పనలన్నీ చేసుకుంటూ వెళ్తావు అనమాట. అవన్నీ నిజం కాకపోయి ఉండొచ్చు, అందులో ఏ 1, 2, 3 రైట్ అయి ఉండొచ్చు అనమాట. అంటే వాస్తవాన్ని తెలుసుకోవడానికి, డిఎస్సిలో ఎందుకు నాకు జాబ్ రాలేదని తెలుసుకోవడానికి నువ్వు చేసేటువంటి ఊహలన్నింటినీ కూడా ప్రకల్పనలు అంటాం, హైపోథసిస్ అంటాం. ఓకే, ప్రకల్పనలు 4 రకాలు గుర్తుపెట్టుకోండి. శూన్య ప్రకల్పన, ప్రకటనాత్మక ప్రకల్పన, ప్రాగుత్తిక ప్రకల్పన, ప్రశ్న ప్రకల్పన. అంటే ఏంటంటే ఇప్పుడు డిఎస్సిలో జాబ్ రాలేదు, ఇదొక అంశం. నువ్వు జాబ్ రాకపోవడానికి ఎగ్జామ్లో టెన్షన్ పడడం అనేది ఒక అంశం. ఇప్పుడు ఈ రెండిటి మధ్య నువ్వు ఒక ప్రకల్పన చేస్తున్నావు. ఎలా? ఈ రెండిటికి మధ్య సంబంధం లేదు అని చేస్తే దాన్ని శూన్య ప్రకల్పన అంటారు. ఈ రెండిటి మధ్య ఖచ్చితంగా సంబంధం ఉంటుంది అని నువ్వు ప్రకటించి, నువ్వు ప్రకల్పన చేసి నువ్వు పరిశోధన కొనసాగిస్తే దాన్ని ప్రకటనాత్మక ప్రకల్పన అంటాం. తర్వాత ప్రాగుత్తిక ప్రకల్పన అంటే ఈ రెండిటికి మధ్య సంబంధం ఉండొచ్చు అని చేస్తే దాన్ని ప్రాగుత్తిక ప్రకల్పన అంటాం. నెక్స్ట్ ప్రశ్న ప్రకల్పన అంటే ఈ రెండిటి మధ్య సంబంధం ఉంటుందా అని కనుక ఒక క్వశ్చన్ మార్క్తో నువ్వు స్టార్ట్ చేస్తే దాన్ని ప్రశ్న ప్రకల్పన అంటాం. ఈ విధంగా 4 రకాలుగా హైపోథసిస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ సింటాక్టిక్ పార్ట్ గురించి తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాం? ఉత్పత్తికి సంబంధించిన, జ్ఞానానికి సంబంధించిన 7 అంశాలు నేర్చుకున్నాం కదా. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఎక్స్ప్లెనేషన్ కూడా దీనికే ఎక్కువ ఉంది. తర్వాత మనము రెండోది చూద్దాం. ఈ రెండోది ఏంటంటే జ్ఞానాన్ని మనము తెలుసుకోవడానికి ఏ ప్రక్రియలు యూజ్ చేస్తామో ఆ ప్రక్రియలన్నీ కూడా ఈ విభాగంలో ఉంటాయి. ఒకటి చూడండి, పరిశీలన. పైనుంచి యాపిల్ పండు కింద పడింది, అప్పుడు న్యూటన్ చూశాడు, దాన్ని ఏమంటాం? పరిశీలన. అంటే న్యూటన్ను విశ్వగురుత్వ సిద్ధాంతాన్ని తయారు చేయడానికి ఆయన కొన్ని ప్రక్రియలు వాడుకున్నాడు. అందులో ఒకటి పరిశీలన. పండు అనేది పైనుంచి భూమి మీద పడుతూ ఉందంటే భూమి ఖచ్చితంగా లాక్కుంటూ ఉంది, అంటే భూమికి ఏదైనా ఆకర్షణ శక్తి ఉండొచ్చు అని ఆయన పరిశీలన చేశాడనమాట. కాబట్టి పరిశీలన అనేది ప్రక్రియ కిందకు వస్తుంది, జ్ఞానాన్ని సంపాదించడానికి మనం చేసే పనుల కిందకి వస్తుంది. తర్వాత ఆయన ఏం చేశాడు? అన్వేషణ మొదలుపెట్టాడు. అంటే నేను కేవలం పండు మాత్రం భూమి మీద పడుతుందా, ఇంకా ఏ వస్తువు వేసినా భూమి మీద పడుతుందా,
ఇలా ఆయన అన్వేషణ మొదలు పెట్టాడనమాట దానికి సంబంధించి. నెక్స్ట్ మూడోది పద్ధతులు. జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనము వివిధ రకాల పద్ధతులు అనుసరిస్తూ ఉంటాం, అవి ప్రక్రియ కిందకి వస్తాయి. తర్వాత నాలుగోది వర్గీకరణ. కొన్ని విషయాల్ని, కొన్ని వస్తువుల్ని, కొన్ని పరిశీలనల్ని వర్గీకరించడం, డిఫరెన్షియేట్ చేయడం, ఇది కూడా ఒక ప్రక్రియ కిందకి వస్తుంది. తర్వాత ప్రయోగాలు. ప్రయోగాలన్నీ కూడా జ్ఞానాన్ని తెలుసుకోవడానికి చేస్తాం కాబట్టి అది కూడా ప్రక్రియ కిందకి వస్తుంది. ఆరవది అనుమితి చేయడం. ఇది కొంచెం కొత్తగా ఉంది. అనుమితి చేయడం ఇంగ్లీష్లో డిడక్షన్ అంటారు. అనుమితి చేయడం అంటే ఏంటంటే ఆల్రెడీ ముందున్నటువంటి సూత్రాన్ని ఉపయోగించి, ముందున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి కొత్త తయారు చేయడం. ఉదాహరణకు మనము పరమాణు నమూనా అనేటువంటి పాఠం కనుక చదివితే ఫిజికల్ సైన్స్లో అంతకుముందు ఏం భావించేవాళ్ళు పదార్థానికి బేసిక్ యూనిట్ అణువు అని భావించేవాళ్ళు, అణువు. కానీ మళ్ళీ దాన్ని మార్చి ప్రయోగాలు చేసి వాళ్ళు ఏం కనుక్కున్నారంటే అణువు కాదు, అణువు కన్నా ఇంకా చిన్నది ఉంది, దాని పేరు పరమాణువు అని కనుక్కున్నారు. తర్వాత మళ్ళీ ఆ మోడల్ని ఉపయోగించి, అంటే అదే జ్ఞానాన్ని ఉపయోగించి మళ్ళీ పరిశోధనలు చేస్తే ఎలక్ట్రాన్లు ఉంటాయి, మధ్యలో కేంద్రకం ఉంటుంది అని కనుక్కున్నారు. మళ్ళీ ప్రయోగాలు చేస్తే ఈ కేంద్రకంలో కూడా న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఉంటాయని కనుక్కున్నారు. అంటే ఉన్నదాన్ని ఉపయోగించి మరొక కొత్తదాన్ని, దాన్ని ఉపయోగించి మరొక కొత్తదాన్ని ఇలా నువ్వు రాబట్టడాన్నే అనుమితి చేయడము అంటారు. అర్థమైంది కదా? ఈ విధంగా మనకు ప్రక్రియ విభాగంలో 6 ఉంటాయి, జ్ఞాన విభాగంలో 7 ఉంటాయి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. చివరిగా ఒక కొటేషన్ చూడండి. పిహెచ్ ఫీనిక్స్, జేజే స్వాబ్ ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ఒక మాట చెప్పారు. విజ్ఞాన శాస్త్రం అనేది సంశ్లేషణాత్మక, ద్రవ్యాత్మక విభాగాల కలయిక అని చెప్పారు. అంటే జ్ఞాన విభాగము, ప్రక్రియా విభాగముల కలయికే విజ్ఞాన శాస్త్రము అనే కొటేషన్ ఎవరు చెప్పారు? పిహెచ్ ఫీనిక్స్, జేజే స్వాబ్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు చెప్పారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్. ఇప్పుడు మనము టెట్ డిఎస్సిలో దీని మీద ఎలాంటి క్వశ్చన్లు వచ్చాయో ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. మెటల్స్ ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్ ఈజ్ ఏ అన్నాడు. లోహాలను వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అన్నది ఏంటి? ఇప్పుడు ఇనుమును వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, ఇనుము గురించే నువ్వు చెప్తే అది ఫ్యాక్ట్ అవుతుంది. అల్యూమినియం వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, అల్యూమినియం గురించి మాత్రమే చెప్తున్నావు కాబట్టి అది ఫ్యాక్ట్ అవుతుంది. కానీ లోహాలన్నీ కలిపి వేడి చేస్తే వ్యాకోచిస్తాయని చెప్తే దాన్ని ఏమంటాం? జనరలైజేషన్, సాధారణీకరణం అంటారు. అర్థమైంది కదా? ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ రెండోది, సింటాక్టిక్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ డస్ నాట్ ఇన్వాల్వ్ అన్నాడు. అంటే సంశ్లేషణాత్మక నిర్మాణంలో లేనిది ఏంటి? ఉన్నది కాదు, లేనిది ఏంటి? సంశ్లేషణాత్మక నిర్మాణం అంటే ప్రక్రియా విభాగం అని అర్థం. కాబట్టి ప్రక్రియలు, వైఖరులు, పద్ధతులు ఈ 3 ఉంటాయి. జ్ఞాన విభాగంలో జ్ఞానం ఉంటుంది. ఇక్కడ సంశ్లేషణాత్మక నిర్మాణంలో లేనిది అన్నాడు కాబట్టి జ్ఞానము అని మనకు డైరెక్ట్గా అర్థమైపోతుంది అనమాట. కాబట్టి ఆప్షన్ 1 అనేది దీనికి సరైన ఆన్సర్. జ్ఞాన విభాగంలో జ్ఞానం ఉంటుంది. ఓకే, నెక్స్ట్, క్రింది వానిలో విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో ద్రవ్యాత్మక నిర్మాణం కానిది అన్నాడు. ద్రవ్యాత్మక నిర్మాణం కానిది అంటే జ్ఞాన విభాగంలో లేనిది అని అర్థం. భావనలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, సూత్రాలు ఈ 3 కూడా మనకు జ్ఞాన విభాగంలో ఉంటాయి. పద్ధతులు అనేది ఎక్కడ ఉంటుంది? ప్రక్రియా విభాగంలో ఉంటుంది. కాబట్టి మన ఆన్సరు ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ ఇది డిఎస్సి క్వశ్చన్ చూడండి. విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో విషయాత్మక నిర్మాణం కానిది ఏంటి అని అడుగుతున్నాడు. విషయాత్మక నిర్మాణం కానిది అంటే జ్ఞాన నిర్మాణం, జ్ఞాన విభాగంలో లేనిది. జ్ఞాన విభాగంలో ఏమేమి ఉండవు? సూత్రాలు ఉంటాయి, ప్రక్రియలు ఉండవు, భావనలు ఉంటాయి, ఉత్పత్తి ఉంటుంది. ప్రక్రియలు అనేవి ఉండవు. ప్రక్రియలు ఎక్కడ ఉంటాయి? సంశ్లేషణాత్మక విభాగం, ప్రక్రియా విభాగంలో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మరొక డిఎస్సి క్వశ్చన్. శాస్త్ర నిర్మాణము యొక్క ద్రవ్యాత్మక నిర్మాణంలో అంశము కానిది. ద్రవ్యాత్మక నిర్మాణం అంటే ఏంటి? మనకు జ్ఞాన విభాగము. జ్ఞాన విభాగంలో భావనలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, నియమాలు ఉంటాయి, పద్ధతులు అనేది ఉండదు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఇది మనకు సైన్స్ మెథడాలజీలో స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్, విజ్ఞాన శాస్త్ర నిర్మాణము అనేటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్. మళ్ళీ వీడియో వినండి, నోట్స్ అనేది తయారు చేసుకొని 1కి 10 సార్లు రివిజన్ చేయండి. అప్పుడే మనకి ఇవన్నీ గుర్తుంటాయి. ఓకే, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.